రూల్స్ పెట్టిన మరి నాటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇవేమి రూల్స్ అంటూ కూడా వ్యతిరేకిస్తుంది. మాకు స్వేచ్ఛ లేదా అని మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా కొద్దిసేపు ధర్నా కూడా నిర్వహించారు. ఏం పీకటానికి మేడిగడ్డ పోయారు అంటూ నిన్న నల్గొండలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఇవాళ అసెంబ్లీ వేదికగా అటు సీఎం కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో డిబేట్లకు పోయమని చూద్దాం. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని గులాబీ నేతలు విచ్చలవిడిగా మాట్లాడుతుండడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా వెంటనే తిప్పికొడుతున్నారు. ఇదేం భాష అంటూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో తామే ముందున్నామంటూ కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడ ఉన్న నల్గొండకు హెలికాప్టర్లో వెళ్లడం సాధ్యమైంది, కానీ హైదరాబాద్లోనే ఉన్న అసెంబ్లీకొచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారన్న ప్రశ్నలకి సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. నిజానికి చేయాల్సిన డిబేట్ చాలా ఉంది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అందులోనూ సీఎంగా పనిచేసిన కేసీఆర్ సభకొస్తే పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలిపోతాయన్నది కాంగ్రెస్ నేతల వాదన. డైరెక్ట్గానే తాడో పేడో తేల్చుకుందామంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ వైపు చూడడమే లేదు. కృష్ణా జలాల వాటాపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు తప్ప వెళదాం నేను కూడా వస్తా అన్న మాట మాత్రం మాట్లాడలేకపోయారు. మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగితే ఏమైంది, మొత్తం కాళేశ్వరం అంటే ఎంతో కథ ఉందంటూ మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కడెం గేట్లు కొట్టుకుపోలేదా, సాగర్ డ్యాంకు రిపేర్లు రాలేదా అంటూ మాట్లాడారు. మెయింటెనెన్స్ వేరు, ప్రాజెక్టు కట్టిన 4 ఏళ్లకే కుంగిపోవడానికి బాగా తేడా ఉంది. పునాదులే పటిష్టంగా లేకపోతే ఇక ప్రాజెక్టు ఏం నిలబడుతుందన్న ప్రశ్నలకి బీఆర్ఎస్ నేతల నుంచి సమాధానాలు లేవని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఓవైపు సభ జరుగుతుండగానే మీడియా పాయింట్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. నిజానికి సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవు. ఇది గత ప్రభుత్వ హయాం నుంచే అమలవుతోంది. కానీ తాము వెళ్లాలంటే వెళ్లాలి అని బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపల ఆంక్షలే, బయట కూడా నిర్బంధాలే అంటూ భారీ డైలాగులు పేల్చారు. మరి రూల్స్ విషయం మర్చిపోయారా అన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి జవాబు లేకుండా పోయింది. నిజానికి నల్గొండ సభలో కేసీఆర్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే చూసి నవ్వుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో మాత్రం సీఎం భాష గురించి ప్రశ్నిస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో కాసేపు పొలిటికల్ హీట్ కనిపించింది. కేసీఆర్ వాడిన భాష గురించి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే తిప్పికొట్టారు. పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడబిక్తాం. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా వాడివేడి మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఓవైపు అధికార పార్టీపై తీవ్రస్థాయి పదజాలాన్ని వాడుతూనే అసలు చర్చకు దూరంగా జరగడమే కీలకంగా మారుతోంది. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు మాజీ